కొద్ది నిమిషాలు మన ధ్యానాంశంలోనికి వెళ్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వాక్యం మూల వాక్యాన్ని చదువుకొని మనం వాక్యం ధ్యానం ప్రారంభిద్దాం. ఇదిగో పాములను తేళ్లను పట్టుకొనుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. చాలు. ఏదియు ఎంత మాత్రమును మీకు హాని చేయదు. శత్రు యొక్క బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది ఎంత మాత్రము మీకు హాని చేయదు. శత్రువు ఎవరు? శత్రువులు ఎవరు? మీతో గొడవ పడిన వాళ్ళు కదా. శత్రువు ఎవరు? మన బంధువులే. శత్రువు ఎవరు? మా ఇంటి ఎదురుగా ఉంటాడండి అంటారేమో. వాక్యం చెబుతుంది శత్రువు అయిన అపవాది. ఎవరంటే శత్రువు? సాటన్, అపవాది. పడిపోయినటువంటి లూసిఫర్, ఆ సమూహం, దురాత్మల సమూహం, సైతాన్, అపవాది మనకి శత్రువుగా ఉన్నాడంట. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, శరీరములతో కాదు. దిస్ ఇస్ నాట్ అ ఫైట్ ఆఫ్ ఫ్లెష్. ఇది శరీరముతో పోరాడేటువంటి ఒక పోరాటం కాదు. ప్రధానులు అన్నండి అందరూ, అధికారులు, లోకనాథుని ఆత్మలు, వాయుమండల శక్తులు, ఇవన్నీ మనకి శత్రువులు. భూమి మీద ప్రధానులు, అధికారులు, లోకనాథుని ఆత్మలు అని ఉన్నాయి. వాయుమండల శక్తి ఉంది, మధ్యాకాశంలో పనిచేసే శక్తులు. ఆ శక్తి భూమి మీద ఉన్నటువంటి శక్తులన్నిటిని నడిపిస్తూ ఉంటుంది. కనెక్షన్స్ ఉంటాయి. ప్రతి ఏరియాకు, వార్డుకి ఎట్లా నాయకులు ఉంటాడో, ఒక్కొక్క వీధి కాలనీకి ప్రెసిడెంట్ ఉంటాడో, ఆ వార్డుకు నాయకుడు ఉంటాడో, అట్లాగే దయ్యాల యొక్క అధికారము ఉంటుంది. ప్రతి కాలనీ మీద ఒక లీడర్ ఉంటాడు. వాడికి కాలనీలో ప్రతి స్ట్రీట్లో ఒక దయ్యం పనిచేస్తుంటుంది. వీధి మూలల్లో ఇవి కూర్చుంటాయి. అందుకే వీధి మూలల్లో ఎవరైనా కుర్రోళ్ళు కూర్చుంటే అక్కడ మంచోడు వెళ్ళి కూర్చున్నా కొన్ని రోజులకి స్మోకింగ్, డ్రింకింగ్ అన్నీ మొదలు పెడతాడు. అన్ని రకాలవి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఆ వీధి మూలలో, ఆ వీధిలో ఉన్న వాళ్ళని పాడు చేయడానికి కొన్ని దయ్యాలను పెడతాడు సైతాన్. డెవిల్స్, డీమన్స్, సాటన్ ఇట్లా ఇచ్చాడు. సాతాన్ అపవాది, వీడు లూసిఫర్. యేసుక్రీస్తు నామములో గద్దిస్తే ఇంకేం నిలబడవు. అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడిన నామమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, ఇప్పుడు నమ్మి బాప్తిస్మం పొందిన మీరందరూ రక్షించబడ్డారు. రక్షించబడిన వాడు ఎలా అంట? రక్త మాంసముల మూలంగా జన్మించట్లేదంట, పరిశుద్ధుడైన దేవుని మూలంగా పుట్టిన వారే. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి చదవండి తెలుగులో. వారు అంటే పైన మీరు 11 వచ్చిన నుండి చదువుకు రావాలి. చదవమ్మ 11 నుండి త్వరగా. ఆయనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా యేసుక్రీస్తును నామమునందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. అందుకనే
నమ్మి బాప్తిస్మం అనగా మతం పుచ్చుకోవడం కాదు. అంటే ఆయనే సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు. ఇందాక తమ్ముడు అన్నట్టు ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం శరీరధారి అయి, అంటే వాక్యమైన దేవుడు రక్త మాంసాల్లో ఈ లోకంలోనికి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. ఆయనకు యేసు రక్షకుడు, క్రీస్తు అభిషక్తుడు అను నామం. ఏ భాషలో పిలిచిన రక్షకుడు, అభిషక్తుడు అను నామం. ఇప్పుడు ఈ రక్షకుడు అయిన వాడు ఈ లోకంలోనికి దిగి వచ్చి అందరి పాప ప్రాయశ్చిత్తము కొరకు ప్రక్షాళన నిమిత్తం ఆయన స్వరక్తాన్ని చిందించాడు. ఎందరూ ఆయన నా పాపముల నిమిత్తమే రక్తం చిందించాడు, నా జన్మ కర్మ పాపాలన్నీ కూడా ఆయన రక్తం ద్వారా కడగబడతాయి, తద్వారా నాకు నిత్య జీవములో లేదా మోక్షములో స్థానం లభిస్తుంది, నా పేరు జీవ గ్రంథములో రాయబడుతుందని నమ్ముతున్నారో, నమ్మి బాప్తిస్మము అనేటువంటి ఆ నీతిలోనికి వస్తారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడంట. ఆమేన్. ఎప్పుడైతే బాప్తిజంలోనికి వస్తాం, మతంలోనికి రావట్లేదు, దేవుని కుటుంబంలో సభ్యునిగా మారుతున్నామని బైబిల్ చెప్తుంది. సంతోషంగా లేదు మీకు? ఏమండి, మనమంట సర్వలోకానికి చక్రవర్తి అయినటువంటి దేవాది దేవుని కుటుంబములో సభ్యునిగా మారుతున్నామంట. విల్ బికమ్ అ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ హెవెన్లీ గాడ్. ఎప్పుడైతే అలా మారుతామో మన అధికారంలో మార్పు వచ్చిందంట. మన మీద ఉన్న అధికారం మారుతుంది, అలాగే మనకును అధికారం అనుగ్రహించబడుతుంది. మన మీద ముందు ఈ చీకటి లోకములో ఉన్నటువంటి సైతాన్ మన మీద అధికారిగా ఉన్నాడు. ఆ రాజ్యములో మనం వారసులుగా ఉన్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించామో రక్షకునిగా, మనం వెలుగు రాజ్యంలోనికి, ప్రభు యేసుక్రీస్తు అధికారంలోనికి వస్తున్నాం. గమనిస్తున్నారు నా మాటలు? ఎప్పుడైతే దేవుని అధికారం కింద వచ్చామో, ఇప్పుడు ఆయన అంటాడు, నమ్మి బాప్తిసం పొందిన మీరందరికీ నేను కలిగి ఉన్న అధికారం అనుగ్రహించాను అంటాడు. యేసుక్రీస్తు ఎలాంటి అధికారం కలిగి ఉన్నాడో అదే అధికారాన్ని సంఘానికి అనుగ్రహించాడు. చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని జీవము గల సంఘానికి అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ జీవము గల దేవుని సంఘం ఈ లోకములో ఉన్నటువంటి ప్రధానులు, అధికారులు, లోకనాథుని ఆత్మలు, చీకటి శక్తులు, వాయుమండల శక్తులన్నిటి మీద అధికారము కలిగి ఉన్నదే దేవుని జీవము గల సంఘం. హల్లెలూయా. అందుకనే చర్చ్కి రావాలి మనం. చర్చ్ ఒక మత సంబంధమైన స్థలం కాదు. చర్చ్ ఆచారపూర్వకంగా వచ్చి వెళ్ళేది కాదు. అది కేవలం మనమందరము ఏకముగా ఒక చోట కూడి ఆరాధిస్తుండగా దేవుడు మన మధ్యలో దిగి వచ్చే ఒక స్థలం. ఆమెన్. హల్లెలూయా. కనుక మనం ఈ అంత్య దినాల్లో అధికముగా కూడుకొని ప్రార్థించుట వలన సంఘం పరిపాలనలోనికి వస్తుంది. ఆమెన్. సంఘం, దేవుని సంఘం దేశాన్ని పరిపాలన చేయడం ప్రారంభిస్తుంది. ఆమెన్. మనం ఏది భూమి యందు బంధిస్తామో అది పరలోకమందును బంధించబడతాయి. అంటే ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఇచ్చాడు, ఇట్ విల్ బి బైండ్ ఇన్ ద హెవెన్లీ రియల్మ్స్ అన్నాడు. అంటే వాయుమండలంలో ఉన్న శక్తులను ఆయన బంధిస్తాడంట. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ శక్తిని బంధించడం ద్వారా దాని నెట్వర్క్ మనం ఏ ప్రాంతంలో మనం బంధిస్తామో ఆ ప్రాంతాల్లో ఆగిపోతుంది. ప్రభు అంటాడు, అందుకనే మాటి మాటికి సైతాన్ 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 అని భయపడొద్దు. ప్రతి సమస్య వెనక ఒక డీమన్ ఉందని అనొద్దు, ఒక దయ్యం ఉంది అనొద్దు. సమస్యలు దేవుని ద్వారా పరిష్కరించబడేవి. ఆమెన్. ఆయన మన సంకటములన్నిటినీ కుదుర్చువాడని వాక్యం చెప్తుంది. ఆమెన్. ప్రతి సమస్య వెనక దయ్యం లేదు. కొన్ని సమస్యలు మనం తీసుకునే నిర్ణయాల ద్వారా వస్తాయి. కొన్ని సమస్యలు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించి మనం ముందుకు వెళ్తుండగా దయ్యాలు తీసుకొస్తాయి. కొన్ని సమస్యలు
దేవుడు మనల్ని పరీక్షించుటకు అనుమతిస్తాడు. గమనించండి, ఎప్పుడూ సత్యాన్ని బ్యాలెన్స్డ్గా వినాలి. మనం ఒక కోణంలో వాక్యాన్ని ఎప్పుడు వినకూడదు. మనకు సమస్యలు ఉన్నాయి, అది దేని వలన అని మనం ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఆ సమస్యకు పరిష్కారం కొన్నిసార్లు వాక్యం చదువుతుండగా దేవుడు ఈ సమస్య ఎందుకు వచ్చిందో మనకు చెప్తాడు. ప్రార్థన ద్వారా చెబుతాడు, కలలో చెప్పొచ్చు, దర్శనంలో చెప్పొచ్చు. ప్రార్థించే వ్యక్తికి, ప్రభువా నీ చిత్తం నువ్వు బయలుపరచుని అడిగే వ్యక్తికి ఏదో ఒక రీతిగా ఆయన బయలుపరుస్తాడు. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం దేవుని చిత్తంలోకి నడిపిస్తాయి. అందుకని దేవుడే కొన్ని సమస్యలను మనకు పరీక్షలుగా అనుమతిస్తాడు. కాబట్టి ప్రభు అంటాడు, మీకు శత్రు బలమంతటి మీద నేను అధికారం ఇచ్చాను, అందుకనే భయపడొద్దు అని చెప్తాడు. ఎప్పుడు కూడా ఆయన ఏమంటాడు? భయపడకుడి, 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 నేను మీకు తోడై ఉన్నాను అంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి 19-20 వచనాలు అంటాడు, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి నేను ఏ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించానో బోధిస్తున్నానో వాటన్నిటినీ నిర్భయంగా నిరభ్యంతరంగా మీరు సృష్టి అంతటికి ప్రకటించండి. ఆమేన్. దట్స్ ద గ్రేట్ కమిషన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మనకు అధికారం ఇచ్చాడు సువార్త ప్రకటించడానికి. ఎవడు పర్మిషన్ అవసరం లేదు మనకి. అధికారం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవాది దేవుడు అన్నాడు, మీరు భయపడొద్దు. నీ జీవితంలో వ్యాధి ఉందా? భయపడకు, నీ వ్యాధి నిమిత్తం నేను గాయాలు పొందాను, నేను పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత. యెషయా 53:6 చెప్పినటువంటి ఆ ప్రవచనాన్ని మత్తయి 8:17 ఆయన నెరవేర్చాడంట. అక్కడ రాయబడి ఉంది, యెషయా ప్రవచనమును ఆయన నెరవేర్చి ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 అంటాడు, అతడు పొందిన గాయముల ద్వారా మనం స్వస్థత పొంది ఉన్నాము. నొందితిమి, ఆల్రెడీ వి రిసీవ్డ్ హీలింగ్. అంటే స్వస్థత కల్వరి శిలువలో సిద్ధంపరిచి ఉంచాడు ఆయన. జస్ట్ మనం ఏం చేయాలంటే దాన్ని స్వతంత్రించుకోవాలి, మనం క్లెయిమ్ చేయాలి. మన ఆస్తిని మనం ఎలా క్లెయిమ్ చేస్తామో, మన రైట్స్, మన హక్కులు ఎలా క్లెయిమ్ చేస్తామో, నీ ఆరోగ్యాన్ని చట్టపరంగా యేసుక్రీస్తునందు నువ్వు క్లెయిమ్ చేయాలంట. ఆమేన్. స్వతంత్రించుకోవాలి. మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు అంటే మనకు ఒక అడ్వకేట్ ఉన్నాడని అర్థం. ఎవరైనా? యేసుక్రీస్తు. తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై రాత్రింబగళ్ళు రక్షించబడిన వారి నిమిత్తము వాదిస్తున్నాడంట, విజ్ఞాపనలు చేస్తున్నాడు. దర్ ఈస్ అన్ అడ్వకేట్ ఫర్ అస్. ఒక ఉత్తరవాది ఉన్నాడు, ఒక న్యాయవాది ఉన్నాడు, అతను మన నిమిత్తం వాదిస్తాడు, మాట్లాడుతాడు. అయితే ఆయన అంటాడు, మీరు మాటలు నాకు ఇవ్వాలి. ఏమివ్వాలి? విశ్వాసపు మాటలు. ప్రభు యేసుక్రీస్తు తీసుకుని, ఇదిగో ఈ బిడ్డలు ఇది అడుగుతున్నారు అని దాని నిమిత్తం ఆయన మన నిమిత్తం వాదిస్తాడు. ఆమేన్. మనం వెళ్తే ఒక రిటర్న్ కంప్లైంట్ అడుగుతాడు. ఏదైనా మనం ఒక విషయాన్ని మనం కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి మన హక్కులు సాధించాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, మనకి న్యాయం జరగాలనుకున్నప్పుడు న్యాయవాది ఉంటాడు ఒకడు. అంటే ఒక లాయర్ని పెట్టుకోండి సార్ అని అంటారు. ఆ లాయర్ ఏం చేస్తాడంటే ఆ న్యాయస్థానానికి మనకి మధ్యలో ఉండి నిలబడి వాదిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అయితే లాయర్ అంటాడు, మీరు విషయాలన్నీ నాకు చెప్పండి అంటాడు. మనం చెబుతుంటే ఆ మాటలు తీసుకొని ఆయన మాట్లాడతాడు మన తరపున. మనకి రైట్స్ లేవు, ఆయనకి రైట్స్ ఉన్నాయి కనుక. అలాగే యేసుక్రీస్తు మన విశ్వాసపు వాక్కులు తీసుకుని మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని అన్నాడు, మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకండి ఆయన పాదాల చెంత వెదిగితే దొరకనదంటూ ఏదీ లేదంట. ఆమేన్. సర్వశక్తుడగు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవాది దేవుడు ప్రశ్నించాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని పరిశుద్ధాత్ముడు మళ్ళీ ఆమోదించాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఇది దేవుని వల్ల అవుతుందో అవదో అనేది ఏముండదు, అన్నీ సాధ్యమే ఆయన వల్ల. ఆమెన్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ బై మై గాడ్. ఆమెన్. మన దేవునికి అన్ని సాధ్యం. ఆయనకు అసాధ్యమైనది ఈ ప్రపంచములో ఏదీ లేదు. ఆమెన్,
హల్లెలూయా. అది ఆర్థిక సమస్య అయినా, అది అనారోగ్య సమస్య అయినా, అది కుటుంబ సమస్య అయినా, అది నీ వ్యక్తిగత సమస్య అయినా, ఆ సమస్య ఎవరు పరిష్కరించలేనిదైనా సరే దేవుడు దానిని పరిష్కరించగలడు. ఆమెన్. నీకు విశ్వాసం ఉండాల. ప్రభు అంటాడు, నువ్వు నమ్మితే నా మహిమను చూపిస్తాను. నీకు నమ్మాలిగా. నువ్వు దేవుని నమ్ముతావు. ఎలా తెలుసా? ఎలా అంటే, ఒకవేళ దేవుడు చేయకపోతే నా ఆప్షన్ ఉంటుంది మనకి. మనం మందులు వేసుకున్నప్పుడు ట్యాబ్లెట్ కూడా వర్క్ చేయాలంటే దేవుని కృప కావాలని గుర్తుపెట్టుకోండి. ఆమెన్. ట్యాబ్లెట్ పని చేయదు. ట్యాబ్లెట్ పని చేయడానికి నీకు దేవుని కృప కావాలి. ఆమెన్. హల్లెలూయా. అందరూ వేసుకున్నటువంటి ట్యాబ్లెటే వేసుకొని రియాక్షన్ అయ్యి చనిపోయిన వాళ్ళు కోకోలలుగా ఉన్నారు. జస్ట్ హెడేక్కి ట్యాబ్లెట్ వేసుకున్నారు. పారాసిటమాల్ వేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలాసార్లు మన దేవుడు వీలు పడనిది, కుదరని వ్యాధుల కొరకు జస్ట్ ఒక ట్యాబ్లెట్ వేసుకోగానే మనం స్వస్థ అయిపోతుంటాం. చాలాసార్లు దైవజనుడి మీద చేతులు ఉంచగా స్వస్థ అయిపోతుంటారు. ఆమెన్. హల్లెలూయా. ఒక ఇంజక్షన్తో కరోనా నుంచి బయటపడిపోయిన వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్ని ఇంటికి తెచ్చుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుని కృపది. మన సంఘంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు కరోనా వైరస్లో ఇంట్లో జస్ట్ 14 days ట్యాబ్లెట్స్ వాడి బయటపడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫ్రీగా గవర్నమెంట్ దగ్గర తెచ్చుకొని మరి లక్షల ఖర్చు పెట్టి చనిపోయిన కోటీశ్వరులు ఉన్నారు. గజెటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు. రాజకీయ నాయకులు ఉన్నారు. ఇంటిని హాస్పిటల్గా మార్చుకొని వైద్యం చేయించుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రపంచం అంతా అంటుంది, ఈ వ్యాధి నుండి ఎవడు తప్పించుకోలేడు, కానీ తప్పించగలిగిన ఒకే ఒక దేవుడు ఉన్నాడు. అతడు ఆ వ్యాధి నిమిత్తం గాయాలు పొందాడు. ఆమెన్. హల్లెలూయా. అతడు నీ దరిద్రాన్ని అనుభవించాడు. మ్రాను మీద వేలాడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడిని వాక్యం చెప్తుంది. ఆ కొయ్యకు వేలాడాడు. ఎందుకో తెలుసా? యేసుప్రభు శిలువ మరణం ఎందుకు పొందాలి అంటే, ఆ మ్రాను మీద వేలాడడం ద్వారా మనందరి శాపము ఆయన మీదకి తీసుకున్నాడు. యు ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ ద కర్స్. మీరు పితరుల యొక్క పితృపారంపర్యమైన ఆచారపూర్వకమైనటువంటి ఆ యొక్క దేవుణ్ణి కాక సృష్టిని ఆరాధించడం ద్వారా మీ జీవితంలోకి వచ్చినటువంటి శాపముల నుండి విడుదల పొందారు. నిర్గమకాండం 20 అధ్యాయములో మొదటి ఆజ్ఞిస్తూ ప్రభు అంటాడు, పైన ఆకాశమందు కానీ, క్రింద భూమి యందు కానీ, భూమి కింద ఉండు నీళ్ళ యందు కానీ దేని రూపమునైనా మీరు చేసుకునకూడదు, దానికి సాగిలపడకూడదు, దానికి నమస్కరించకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను అనగా ఉన్నవాడును, ఎప్పటికీ కొలవబడుతున్నటువంటి దేవుడునగు నేను రోషము గల దేవుడును. అలా చేస్తే, నన్ను గనక ఆరాధించకుండా ఒకవేళ మీరు అలా చేస్తే, పితరుల యొక్క శాపం కుమారుల మీదకి 4 తరాలు వస్తుంది అన్నాడు. ఒకవేళ నా తట్టు సత్యాన్ని తెలుసుకొని తిరిగితే, నమ్మి బాప్తిజంలోనికి వస్తే 1000 తరాలు ఆశీర్వదించు దేవుడనే ఉన్నానని చెప్పాడు ఆయన. ఆమెన్. హల్లెలూయా. శాపం కిందకి దేవుడు త్రోయలేదు మనల్ని, మనమే శాపం క్రిందకి వెళ్ళాం. కానీ దేవుడు ఆ శాపాన్ని ఆయన మీదకి తీసుకుని మరలా మనల్ని ఆశీర్వాదంలోకి నెట్టివేశాడు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు వెతకలేదు ఆయన్ని, ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నువ్వు ఆయన ఆరాధించలేదు, ఆయన నిన్ను కుమారుడిగా స్వీకరించుటకు కనికరపడ్డాడు. హల్లెలూయా. మన దేవుడు ప్రేమ గల తండ్రి. హి ఈజ్ అ ఫాదర్. ఆయన ఒక తండ్రి. ఆయన ఎలాంటి తండ్రి అంటే, తన బిడ్డల కొరకు ప్రాణాన్ని నిజంగా పెట్టినటువంటి తండ్రి ఆయన. ఆమెన్. హల్లెలూయా. చాలామంది బిడ్డలను ప్రేమిస్తారు కానీ బిడ్డలు కొరకు ప్రాణం పెట్టలేరు. కానీ యేసే అలా కాదు, మనందరి కొరకు కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకో తెలుసా? మనందరం బ్రతకాలని. హల్లెలూయా. నమ్మి అని అంటాడు, ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుదురు అనగా ఆయన నామమును అంగీకరిస్తారు, వారందరూ పిల్లలు అవుతారు. అని అంటాడు, పునరుద్ధానము జీవము నేనే. ఐ యామ్ ద లైఫ్ అండ్ రిజరెక్షన్. కనుక ఎవడైనాను ఆయన యందు విశ్వాసం ఉంచారనుకోండి, వారంట
చనిపోయిన స్థితిలో ఉంటే బ్రతికేస్తారంట. ఆమేన్, హల్లెలూయా. మీకు వాడుక భాషలో చెప్తున్నాను. అని అంటాడు, ఎవడైనా పునరుద్ధానము చేయము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయినంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చెప్తుంది, మానవుడు పాపముల వలనను అపరాధముల వలనను చనిపోయిన స్థితిలో ఉన్నాడు. కాగా యేసుక్రీస్తు ప్రేమ చేత తన ప్రాణాన్ని పెట్టి, ఆ ప్రాణం నా కొరకే పెట్టాడని నమ్మిన ప్రతి వాడిని బ్రతికించాడంట. ఆమేన్, హల్లెలూయా. కేవలం విశ్వసించడం ద్వారా నువ్వు బ్రతుకుతున్నావు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. అంటే ఎప్పటికీ నరక శిక్ష లేదు, నిత్య జీవం గ్యారంటీ అని చెప్పాడు నా ప్రభు. ఆమేన్, హల్లెలూయా. అనగా నువ్వు శరీరమందు చనిపోయిన మరణము కాదు, అది దేవుని యొక్క జీవములో ఒక క్రొత్త జీవితం యొక్క ప్రారంభం అని చెప్పాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవుడికి మరణం ముగింపు కాదు, దేవునితో నిత్య జీవములో ఒక ప్రారంభమే. అందుకనే చనిపోయినను బ్రతికినను సంతోషమేనంట. బ్రతికితే నీ కొరకు, చనిపోతే నాకు లాభం అన్నాడు పౌలు. చనిపోతే లాభం ఏంటంటే యేసు ప్రభుతో ఉండొచ్చు అని. ఆమేన్, హల్లెలూయా. మనం చనిపోతే నిత్య జీవంలోకి వెళ్ళిపోతాం కనుక పండగ చేసుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా కదండి. కనుక ఇప్పుడు గత నెలలో మా తండ్రి గారు మహిమ ప్రవేశం చేశారు. అతను మోకాళ్ళను ప్రార్థిస్తూ చనిపోవడం ఎంతో సంతోషం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థిస్తూ తన ప్రాణాన్ని దేవునికి అప్పగించుకోవడం అనే దైవ చిత్తం. ఎందుకంటే ఆయన రక్షించబడిన మొదలుకొని ప్రతిరోజు తెల్లవారు 4 గంటలకి మోకాళ్ళ మీద ఉంటాడు. ఎక్కడున్నా అది కరోనా సెకండ్ వేవ్లో సెయింట్ జోసెఫ్ బెడ్ మీద ఉన్నప్పుడు డాక్టరే చెప్పాడు సాక్ష్యం, తెల్లవారు రౌండ్స్కి వస్తే ఆ 4 నుంచి 6 మధ్యలో అందరినీ చూసుకుని వెళ్తాను, మీ నాన్నగారి కోసం 7కి వస్తాను. ఎందుకంటే అతను 4 నుంచి 6 మోకాళ్ళ మీద బెడ్ మీద ఉంటున్నాడు. ఓ మాట చెప్పనా, ఎందుకంటే మనం చనిపోతే ఒకవేళ ఎందుకు అలా ఉంటున్నావు, నువ్వు రెస్ట్ తీసుకుంటే ఒకవేళ ఈ వైరస్ టైంలో నన్ను దేవుడు తీసుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా నేను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రభు అంటాడు, నువ్వు చనిపోయినను బ్రతుకుతావు. ఎక్కడ? నిత్య జీవములో, యుగ యుగములు ఆనందములో. ఆమేన్. అక్కడ రాత్రి పగళ్ళు లేవు, కన్నీళ్ళు కలతలు లేవండి. అక్కడ ఎప్పుడు ఆనందం, మహిమతో ప్రకాశించుచున్న దేవుడు, దేవదూతలు 24 పెద్దలు, అక్కడ స్తుతి ఆరాధన, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కనపరచబడుచున్న మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కనుక భయపడకండి. నీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్య, కోర్టు సమస్యలు, నీ చుట్టుపక్కల మనుషుల ద్వారా వచ్చే సమస్యలు, వ్యాధులు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సమస్య అవి నేను భయపెడతాయి. కానీ భయపడకు, ఎందుకంటే యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉన్నానని వాగ్దానం చేశాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు యేసు ఆత్మస్వరూపై ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు ఆయన. కనుక ఆయన అన్నాడు, భయపడకండి, శత్రు బలమంతటి మీద నేను అధికారం కలిగి ఉన్నాను. కనుక నేను శిరస్సై ఉండగా సంఘం నా శరీరం గనక సాతాను శీఘ్రముగా మీ పాదముల కింద చితకుద్రొక్కబడతాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కనుక భయపడకండి. ఫియర్ నాట్, ఐఎమ్ విత్ యు. యేసు మనతో ఉన్నాడు అనండి. యేసు నాతో ఉన్నాడు, యేసు నాతో ఉన్నాడు. నేను భయపడను, నేను భయపడను, నేను భయపడను. భయపడద్దు. ఆయనే ఆశ్రయం మనకి, ఆయనే నమ్మదగిన సహాయం, ఆయనే బలమైన దుర్గం, మన దాగుచోటు, మన కొండ, మన కోట. ఆయన రెక్కల నీడలో మనం ఉన్నాం. ఆమేన్. విశ్వాసం దేవుడిని జీవితంలో పనిచేసేలా చేస్తుంది. భయం దురాత్మలో నీ జీవితంలోనికి అట్రాక్ట్ చేస్తుంది. సో ఫియర్ విల్ అట్రాక్ట్ డీమన్స్ అండ్ డెవిల్స్. ఫెయిత్ విల్ అట్రాక్ట్ గాడ్, ద సోవరీన్ గాడ్. సర్వభౌమాధికారము కలిగిన దేవుడు నీ జీవితంలో పనిచేసేలా చేసేది విశ్వాసం ఒకటే. ఆమేన్. ఎప్పుడు విశ్వాసంతో ప్రతిదీ కూడా నీకు ఉన్న సమస్యకు విరోధంగా నువ్వు వాక్యాన్ని మాట్లాడాలి. ఆమేన్. అంతే. యేసు ప్రభు అడ్వకేట్గా దాన్ని తీసుకుంటాడు. ఆయన నీకు న్యాయం చేస్తాడు. ఆయన న్యాయమైన న్యాయాధిపతి.